నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. చినశంకరంపేట మండలం నుంచి సూరారం వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్. విద్యుత్ స్తంభం అడ్డు రాకుంటే తమ గుడిసెలపైకి టిప్పర్ వచ్చేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రులు. యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా చేస్తున్నామన్న పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కేజ్వీల్ ట్రాక్టర్ను తార్ రోడ్డుపై తిప్పితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామ శివార్లో రోడ్డుపై కేజ్వీల్ తో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ కు జరిమానా విధించిన మాలతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 45.15 కోట్ల రూపాయలతో నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమం ద్వారా యువత ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో 45.15 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐఐటీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, ఇండస్ట్రీకి 4.0 అవసరాలకు అనుగుణంగా ఐఐటీలను ఆధునీకరిస్తోందన్నారు. శిక్షణ పొందే రంగాల్లో ప్రొడక్ట్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎగ్జిక్యూషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఒక ఏటీసీ ఖర్చు 45.15 కోట్లు. అందులో టాటా టెక్నాలజీస్ వాటా 31.05 కోట్లు. యంత్రాలు, సాఫ్ట్వేర్ పరికరాలు, శిక్షణ సామగ్రి అందించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14.01 కోట్లు. భవన నిర్మాణం, విద్యుత్ పనులు, ఫర్నిచర్, పుస్తకాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీల మొత్తం వ్యయం 2379.63 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పటి వరకు 4750 మంది అభ్యర్థుల ద్వారా టామ్కాన్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం నమోదయ్యారు. గ్రామీణ యువతకు నైపుణ్యం శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో 54 ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు 119 ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఐసిఆర్ఐఎస్ఏటి, కేవీకేలు, అటారీ తదితర సంస్థలతో సమావేశాలు నిర్వహించి అవసరమైన కోర్సులను గుర్తించారు. ఇక్కడ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీ, ఎల్లమ్మ చెరువు, టూరిజం అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందుతోంది. విదేశాల్లో లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాల కోసం టామ్కామ్ ఉద్యోగ మేళా జరుగుతోంది. గౌరవెల్లికి సంబంధించి కేంద్రం నుంచి ఈ రోజు బృందం వచ్చింది. 70,000 మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. 14 మంది రైతులు మీ ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు 220 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 250 పడకల ఆసుపత్రి అవుతోంది. పీజీ మెడికల్ కాలేజీ వస్తోంది. 4 జిల్లాలకు మధ్యలో ఉన్న హుస్నాబాద్ 4 లైన్ల రోడ్డుతో అభివృద్ధి జరుగుతోంది. అర్బన్ ఫారెస్ట్ పార్కు నిర్మాణం జరుగుతోంది. మహాసముద్రం, గండి, భైరవ స్వామి గుడి ఈ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల కంటే ధీటుగా తయారు చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల వ్యవస్థల్ని విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి, టూరిజము, పారిశ్రామిక అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి, సహచార మంత్రివర్గుల సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి కుమారుడు, మన సోదరుడు, నా అన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఏటీసీని ఈరోజు భూమి పూజ చేసేందుకు వారికి కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ ద్వారా కాంట్రాక్టర్ను, అధికారులను కోరుతా ఉన్నా తొందరగా దీని నిర్మాణం పూర్తి
సహచార మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం కలిసి తెలంగాణ ఉద్యమంలో నిజంగానే కీలకమైన పాత్ర వేస్తాం. అంతా ఉద్యమం అన్నీ నడిచేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మన్మోహన్ సింగ్ గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వీళ్ళందరినీ కూడా లాబింగ్ అన్నమాట. అన్ని చోట్ల కూడా ఎట్లా తెలంగాణ వస్తే తెలంగాణకు ఎట్లా లాభం ఉంటుందని చెప్పి మేమిద్దరము ఆ రోజులలో చాలా ప్రయత్నం చేయడం జరిగింది. మా ఇతర సోదర ఎంపీలు కూడా శేట్కర్ గారు, జగన్నాథం గారు, బలరాం నాయక్ గారు, మధు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యామని, అతివేగంగా వచ్చిన టిప్పర్ విద్యుత్ పోలుకు తగలకుండా అలాగే వస్తే తమ నివాస పూరి గుడిసె మీదికి వచ్చి కుటుంబం అంతా చనిపోయే వాళ్ళమని జులైకా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రం నుంచి సూరారం వెళ్లే ప్రధాన రహదారిపై టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విద్యుత్ స్తంభం రోడ్డుపై విరిగి పడిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యామని, అతివేగంగా వచ్చిన టిప్పర్ విద్యుత్ పోల్కి తాకకుండా అలాగే వస్తే మా నివాస పూరి గుడిసెల మీదికి వచ్చి కుటుంబం అంతా చనిపోయే వాళ్ళమని జులేఖా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రం నుంచి సూరారం వెళ్లే ప్రధాన రహదారిపై టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముక్కలైంది విద్యుత్ స్తంభం. దీంతో రోడ్డుపై వెరగడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ టిప్పర్ అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోవడం జరిగిందని, అతివేగంగా వచ్చిన టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అలాగే వస్తే మా నివాస పూరి గుడిసెలు పైకి వచ్చేదని, దీంతో నిద్రిస్తున్న మేమంతా కూడా చనిపోయే వారమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమన్నా మరి లారీ వాళ్ళది సూరారం టిప్పర్ అంటే మీరు నేను పోలీసు వాళ్ళకి చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉరుకుతుంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ దిగుల కిందికి అంటే కిందికి దిగమంటే దిగుతలేడు. ఆపిండు. ఆపినాక మేము కొట్టడానికి పోయినా ఇంతమంది చచ్చిపోతుంటే మేము ఏం బండి నడిపిస్తాం ఏం లేదని మేము ఉంచినాం. ఈయనకు చేత అయితే లేదు. దవాఖానకి వెళ్ళి నిన్ను తెచ్చి నేను ఆయన కాల్చి నడవస్తలేదు. 5 గంటలకు వచ్చి ఏకదమ్మ కొడితే సప్పుడుకి 5 గంటలకు మేము లేస్తాం కదా. అదే మాటకు వచ్చి సప్పుడు అయిన మంటలు అయితే ఉన్నాయి. నేను బయటకి నేను ఈయన గుంజుకొచ్చిన పిల్లలకు అందరు గుంజి నేను ఇంట్లో అంటే మంట ఈడ తెగింది. తెగి బయటకు పోయి మొత్తం ఆరిపోయింది. కాలి పోయి టిప్పర్ గుద్దిందా? టిప్పర్ గుద్దిండే 3 తుడుకలైంది ఖమ్మము. మరి మొరేముంది మా గది ఉంది. అది ఆ మట్టి ఉన్నది అలా 5 గంటలకు చిన్నపిల్లలు లేవకపోతే మేము అందరం చచ్చిపోవడం. ఒక్కదాన్ని బయటకు వచ్చినా అని అందరికి అమ్మ నాన్న పిలిచి పిల్లలు 10 మంది ఉన్నాం లోపల గుడిసెల. గంట మంది చచ్చిపోతుంటాం తెలుసా. ఈరోజు మేము ఏమైంది? ఎందుకు అట్లా? పొద్దున్న ఇక్కడ వచ్చింది బండి. ఇక్కడ నుంచి వెనక తీయపోయి ఆ కంబానికి తాకింది. అది మొత్తం మంటలు వచ్చాక అమ్మ నాన్న అందరు బయటికి రండి అని నేను పిలిచిన. పిల్లలని తీసుకొని బయటికి రమ్మంటే పిల్లలని తీసుకొని మా వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక అన్న ఈయన ఆపిండు లారీ. కింది దిగుమంటే అన్న దిగుతలేరు, ఏం సమాధానం చెప్తలేరు. వేరే వాళ్ళ పోని బండి పోని అంటారు. ఒకళ్ళేమో పోని అంటారు. మాకు ఏమైనా అయితే ఇట్లనే పోని అంటారా సార్ చెప్పండి. ఇప్పుడు మేము ప్రాణాలతో ఉన్నామని మీకు వచ్చి చెప్తున్నాము. మేము చచ్చిపోతే ఇప్పుడు ఎవరు చెప్తుండే చెప్పు. ఆ గుడిసె ఉంది ఇల్లు ఉందంటే మొత్తం గడ్డి గుడిసె. నిన్న వచ్చింది మేము హాస్పిటల్ నుంచి వారమే మేము హాస్పిటల్ పోయి. చిన్నశంకరంపేట మండలం తబలపల్లిలో బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పాటు కార్యకర్తలతో మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ కూడా హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం తబలపల్లిలో బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో పాటు కార్యకర్తలతో సమావేశాన్ని మండల శాఖ అధ్యక్షులు పోగులరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులకు బీజేపీ లెవెల్ ఏజెంట్లు సహకరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేసి వాటిని పూర్తి చేసి ఫారాలను సైతం బిఎల్ఓలకు అందించాలన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు రద్దు కావని ఒక్కో వ్యక్తికి 3-4 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారని
ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండే విధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓట్లు గల్లంతవుతాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ ల దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదన్నారు. బీజేపీ ప్రతి కార్యకర్త BLOకు సహకరిస్తూ ప్రజలకు అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా వారికి వివరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసే విధంగా BLOలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు పోగులరాజు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగాధర్ గౌడ్, మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, దశరథం, మండల నాయకులు మూర్తి శంకర్, కర్రోల స్వామి, శివశంకర్, మహేందర్, రమేష్, ఆకులరాజు, ప్రసాద్, బిక్కీ నాయక్, BJYM నాయకులు మధు, రాంప్రసాద్, గోపాల్, శివ, సతీష్, నర్సింగ్లు, నాగరాజు పాల్గొన్నారు. శంకరంపేట మండలం ఈరోజు మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబడింది. ముఖ్యంగా మా చర్చించవలసిన అంశాలు, మరి ఇంతవరకు ఏం పనులు చేసినాం, బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక కార్యనిర్ధారణ చేసుకోవడం కానీ ఈరోజు మండల సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు మనకు SIR పైన మరి బూత్ BLA 2లను ప్రతి గ్రామంలో ఒక బూత్కు ఒక BLA 2ను వేయడం జరిగింది. ఈ బూత్లో ఉన్న BLA 2లు అందరూ కూడా తమ తమ బూత్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిరా ఇవ్వలేదా ఒకసారి BLOలతో తెలుసుకొని, మరి వాళ్ళు ఇచ్చినట్టయితే ఫామ్స్ ఎలా నింపాలి, మరి వాళ్ళ అడ్రస్ ఏంటిది, వారికి ఒక పాస్పోర్టు, ఇవన్నీ కూడా తెలియపరిచి ఆ ఫామ్స్ నింపే బాధ్యత అంతా కూడా మా BLA 2ల పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ విలేజ్లో ఒక బూత్ ఉన్నదంటే ఆ బూత్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించాలి. మరి కొత్తగా ఓటర్ నమోదు 18 సంవత్సరాలు నిండిన వారికి ఏ విధంగా మరి ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలి. అదేవిధంగా చాలామంది మనం చూస్తున్నాము, హైదరాబాద్లో ఒక్క ఓటు, కరీంనగర్లో ఒక్క ఓటు, ఈ యొక్క శంకరంపేటలో. కేజ్రీవాల్ ట్రాక్టర్లను తారు రోడ్లపై తిప్పితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మాలతి హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సంగైపల్లి గ్రామ శివార్లో తారు రోడ్డుపై కేజ్రీవాల్ వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్కు తహసీల్దార్ మాలతి జరిమానా విధించారు. కేజ్రీవాల్ ట్రాక్టర్ ను తార్ రోడ్డుపై తిప్పితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మాలతి హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సంగైపల్లి గ్రామ శివార్లోని తారు రోడ్డుపై కేజ్రీవాల్తో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ కు తహసీల్దార్ మాలతి జరిమానా విధించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ కేజ్రీవాల్తో ట్రాక్టర్లను తార్ రోడ్లపై తిప్పటం వల్ల రోడ్డు ధ్వంసం అవుతాయన్నారు. దీంతో రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. ట్రాక్టర్ యజమానులు కేజ్రీవాల్కు రబ్బరు బిగించుకోవాలని సూచించారు. కేజ్రీవాల్తో రోడ్లపైకి ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ మాలతితో పాటు ఆర్ఐ రాజు ఉన్నారు. శంకరంపేట మండల ప్రజలందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ శంకరంపేట మాట్లాడుతున్నాను. రెయినీ సీజన్ స్టార్ట్ అయిందంటే, వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అందరూ దుక్కులు దున్నడం లోపల నిమగ్నం అవుతారు ప్రజలందరూ కూడా. అట్లాగే ఈ ట్రాక్టర్లకి కేజీవీల్స్ బిగించుకొని వాళ్ళ పొలాలలో దున్నిన తర్వాత అట్లాగే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతున్నాయంటే మన రహదారులన్నీ కూడా తొందరగా, అంటే మనం ఇచ్చిన వారంటీ కన్నా ముందే ఇవన్నీ పాడైపోతున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే వర్షాకాలంలో గుంతలు పడేసి మొత్తం అంతా రోడ్డు డ్యామేజ్ కావడం వల్ల యాక్సిడెంట్స్ కావడము, తర్వాత నైట్లో ఉన్న ఈ ఏవైతే అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డ వాటిని నైట్లో బైక్ 2 వీలర్స్ వాళ్ళకి కనిపించక కింద పడిపోయి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించేసి ఆ ప్లేస్లో, అంటే కింద పడి కాళ్ళు చేతులు విరిగితే మనకు ఎలా ఉంటుందో ఎవరు పడ్డా అట్లనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ కేజీవీల్స్, మీ ట్రాక్టర్కి కేజీవీల్స్ బిగించుకుంటే ఖచ్చితంగా రబ్బర్ వేయించండి. దానికి రబ్బరు బయటికి వస్తే రబ్బర్ బిగించి రోడ్ పైకి తీసుకొని రావాలి. చెప్పినా కూడా వినట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు సంగాయపల్లి విలేజ్లో ఒక కేజీవీల యజమానికి జరిమానా విధించడం జరిగింది. ఇదే రిపీట్ అయితే మండలంలో మొత్తం కూడా కేజీవీల యజమానులందరినీ కూడా పిలిపించి తొందరలోనే మీటింగ్ పెడతాము. కేజీవీల్స్ ఎవరు యూజ్ చేసినా సరే బయటికి వచ్చేటప్పుడు రబ్బర్ పైపులు ఖచ్చితంగా బిగించాల్సిందే. అట్లాగే రోడ్ పైకి ఎవరు వచ్చినా సరే జరిమానా విధిస్తాం. జైలు శిక్ష కూడా, కేసులు బుక్ చేసి జైలు శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు గమనించి ట్రాక్టర్ యజమానులు కేజీవీలు బిగించేటప్పుడు దాని వెనకాల రబ్బర్ పైపులను కూడా పంపించండి. దున్నుగానే బయటకు వచ్చేటప్పుడు అవి ఎక్కించుకొని తీసుకురామని మీ ట్రాక్టర్ డ్రైవర్లకు చెప్పండి. అలా చేయడం వల్ల రోడ్లన్నీ బాగుంటాయి. అది ప్రజాధనం, గవర్నమెంట్ది కాదు, మన అందరిది.
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్తో పాటు కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నత అధికారులు స్పందించి ఈ అవినీతి భాగోతానికి చరమగీతం పాడాలని గజ్వేల్ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్తో పాటు కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో మునుగు తేలుతున్నారు. ఇందుకు సంబంధించి పట్టణంలో వక్ఫ్ బోర్డు నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్న మామూళ్ల మత్తులో చైర్మన్, సంబంధిత వార్డు కౌన్సిలర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు వక్ఫ్ స్థలాల్లో కొనసాగుతున్న నిర్మాణాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న మున్సిపల్ సిబ్బంది ఎవరికి వారు ముడుపులు ముట్టగానే మాకేం తెలియదు అంటున్నారు అధికారులు. వక్ఫ్ భూములు తూప్రాన్ రోడ్, బైపాస్ రోడ్ లో ఉన్నప్పటికీ వాటి నిర్మాణానికి సంబంధించి ఏ రకమైన పర్మిషన్ లేకపోగా చైర్మన్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్ట చెప్తేనే పనులు సాగుతాయని వక్ఫ్ బోర్డుల్లో ఇళ్లు కట్టుకోవాలంటే జంకుతున్నారు ప్రజలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది వెళ్లి తమకు రావాల్సిన వాటా తీసుకుని నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా గజ్వేల్లో పూర్తి అవినీతి రాజ్యం కొనసాగుతోంది. ఉన్నత అధికారులు స్పందించి ఈ అవినీతి భాగోతానికి చరమగీతం పాడాలని గజ్వేల్ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని, అధికారులు మామూళ్ల మత్తులు వీడాలని, గజ్వేల్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని గజ్వేల్ పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతు సంపత్ను అభినందించి సత్కరించారు మంత్రులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శివయ్య, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు సంపత్ను అభినందించి సత్కరించారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జనగామలో ఆయిల్ ఫామ్ సాగు కోసం మొక్కలు నాటినందున మీకు అభినందనలు. తన 8 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుతున్న రైతు సంపత్ కి అభినందనలు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి 5 ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయిల్ ఫామ్ డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. మనకు కూతవేటు దూరంలో నార్మెట్టాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని, జిల్లాలో 50,000 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు 14,000 ఎకరాలకు పైగా సాగు జరుగుతోందని తెలిపారు. ఒక చిన్న గ్రామంలో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు దాటిస్తే 5 లక్షలు, పెద్ద గ్రామంలో 200 ఎకరాల పైన సాగుకు ప్రోత్సహిస్తే 10 లక్షల అభివృద్ధి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఎల్నీనో రాబోతోంది. తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. 5 ఎకరాల ఉన్న రైతు 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతు 7 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలి. దీని ద్వారా కోతుల బెడద ఉండదు, వాతావరణ మార్పుల ఇబ్బంది ఉండదు. 4 సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. రైతు భరోసా వస్తుంది. ఎకరాకు ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు సబ్సిడీ ఇస్తోంది. ఎకరాకు 50,000 రూపాయలు అందిస్తున్నాం. నార్వెట్టాలో 40,000 మెట్రిక్ టన్నుల ఆయిల్ ఫామ్ వస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతాంగం గురించి ఆలోచించేవారు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించాలి. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ద్వారా ATS లకు శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. టామ్కామ్ కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి ఉద్యోగాలు రావడానికి ఉద్యోగ మేళాలు జరుపుకోవాలని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగింది. రైతులందరినీ ప్రోత్సహించాలని, మనకు దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంది. ఈ దేశంలో ఆయిల్ దిగుమతులు బంద్ కావాలంటే ఆయిల్ ఫెడ్ సంబంధించినటువంటి ఆయిల్ ఫామ్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచులు కానీ ప్రజలు కానీ మూకుమ్మడిగా ఆయిల్ ఫామ్కి వచ్చినట్టయితే దీనికి దొంగల బెడద, వర్షాల బెడద, ఇతరత్ర కోతుల బెడద ఏమీ లేకుండా అధిక లాభాలను ఇచ్చి సంవత్సరం పొడుగుతున్న ఆదాయం ఇచ్చే ఆయిల్ ఫామ్ వాణిజ్య పంటను పెట్టమని కోరుతూ గ్రామంలో 100 ఎకరాలకు పైన పెట్టడంలో హుస్నాబాద్ ఇక్కడ మరొక మంచి ఆలోచనతో ఆయిల్ పామ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో ఇది దృష్టిలో పెట్టుకొని రైతులకు ఒక భరోసా ఇప్పించడం. మీరందరూ కూడా ఆయిల్ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు, పోయిన 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో
ప్రొడక్టివిటీ రైతులందరూ కూడా 30% ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు. సో ఈ అన్ని గోడౌన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. కేంద్రం కూడా ఇదే, వారు కూడా ఎక్కువ వడ్లు తీసుకునే పరిస్థితి లేదు. అత్యధిక సంఖ్యలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదులో భాగస్వామిగా నిలిచిన కంసాని రమేష్ ను సిద్దిపేట అసిస్టెంట్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రం, మెడల్స్ ను ఆయన చేతుల మీదుగా అందజేశారు. అత్యధిక సంఖ్యలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదులో భాగస్వామిగా నిలిచిన కంసాని రమేష్ ను సిద్దిపేట అసిస్టెంట్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రం, మెడల్స్ ను ఆయన చేతుల మీదుగా అందజేశారు. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జేఆర్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో కంసాని రమేష్ విజయవంతంగా పాల్గొని విశిష్ట గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆయన అంకిత భావం, క్రమశిక్షణ, ఉత్సాహపూర్వక భాగస్వామ్యం ఈ ప్రతిష్టాత్మక విజయానికి ఎంతో దోహదపడిందన్నారు. కంసాని రమేష్ కృషి, నిబద్ధతను అభినందిస్తూ అధికారిక ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగస్వామిగా నిలవడం సిద్దిపేట జిల్లాకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కంసాని రమేష్ కు అభినందనలు తెలియజేశారు. పలువురు భవిష్యత్తులోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్లోని 297వ డివిజన్ పరిధిలోని నేషనల్ హైవే 44కు ఆనుకుని వినాయక నగర్ ముఖద్వారం వద్ద గత 3 నెలలుగా డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. అనునిత్యం వేలాది మంది బాటసారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా స్పందించని కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్లోని 297వ డివిజన్ పరిధిలో నేషనల్ హైవే 44ను ఆనుకుని వినాయక నగర్ ముఖద్వారం వద్ద గత 3 నెలలుగా పొంగి పొర్లుతున్న డ్రైనేజీ అనునిత్యం వేలాది మంది బాటసారులు, వాహనదారులకు ఇబ్బందులు జరుగుతున్నా స్పందించని కార్పొరేషన్ అధికారుల తీరు పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలుకుతూ మున్సిపాలిటీగా ఉన్న మేడ్చల్ ప్రాంతాన్ని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపి ప్రజల జీవితాలతో ఆటలాడుతూ నిలదినట్లు వ్యవహరించడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఈ సమస్య పట్ల వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చూపకపోతే బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జకటా ప్రేమ్దాస్, ఉపాధ్యక్షులు మైసరిరాజు, కోశాధికారి ఉపేందర్ గుప్తా, సీనియర్ నాయకులు చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, రాఘవరెడ్డి, నేమూరు శ్రీనివాస్ గౌడ్, వంశీధర్ రెడ్డి, గోపు నాగరాజు, పీకెట్ మల్లికార్జున్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్ డివిజన్ వినాయక్ నగర్ రోడ్ నంబర్ 1 కాలనీ ఎంట్రన్స్ లో ఈ హైవే ఫేసింగ్ ఏదైతే ఇక్కడ మోరీ ఏర్పడ్డదో ఇది డ్రైనేజ్ ఉప్పొంగి ఇక్కడ సరైన టైంలో ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో సివరేజ్ సిబ్బంది పని చేయడం లేదు కాబట్టే ఈ నీరు ఏర్పడ్డది. కాబట్టి ప్రతిరోజు వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బందికరంగా గత 1.5-2 ఇయర్స్ నుంచి ఈ సమస్య ఏర్పడ్డది. ఈ కాలనీ వాసులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఈ అధికారి స్పందించడం లేదు. ఇలాగే ఇదే ఇక్కడ ఉన్న హోటల్ ఒకటి, మిర్చిల బండి ఒకటి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాళ్ళ దుర్గంధం మీద ఈలలు అక్కడ ఆలుతాయి. ప్లస్ ఇదేవి కాలనీ వాసులకు కూడా పెద్ద ముప్పుగా మారింది. వెంటనే అధికారులు దీని మీద స్పందించాలి. పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఈ అధికారులు సుముఖత చూపించడం లేదు. కాబట్టి బీజేపీగా మేము ఇక్కడ పికెటింగ్ చేస్తూ ఇక్కడ విమర్శ తెలియజేయడానికి వచ్చాం. జై శ్రీరామ్. కన్నేపల్లి పంప్ హౌస్ కు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ షంబీపూర్ రాజును పరామర్శించేందుకు వెళ్లారు. షంబీపూర్ కు వెళ్లారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. కన్నేపల్లి పంప్ హౌస్ కు వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ షంబీపూర్ రాజును పరామర్శించేందుకు షంబీపూర్ కి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. కేటీఆర్ రాకను తెలుసుకుని షంబీపూర్ రాజు ఇంటికి తరలివచ్చారు బీఆర్ఎస్ అభిమానులు. షంబీపూర్ రాజు ఇంట్లో కార్యకర్తల సందడి నెలకొంది. కేటీఆర్ ను చూసి సీఎం అంటూ నినాదాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు కేటీఆర్. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలోని డివిజన్ అధ్యక్షులు కర్రీ రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం చౌదరిగూడలోని డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో కర్రె రాజేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సమస్యను తమ సమస్యగా భావించి డివిజన్ లోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించు ప్రజలు కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నెల రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకమై పోచారం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, రైతు బంధు అన్నారు, బతుకమ్మ చీరలు అన్నారు, జాలి చీరలు ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన నాయకులు కొన్ని తప్పదని చెప్తున్నా, మొత్తం ఆగమే. మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అంచెలుగా ఇలా రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. 20 ఎకరాలకు 50 ఎకరాలకు ఇచ్చినందుకు కూడా అది మంచి పద్ధతేనా? మన ప్రభుత్వం అవన్నీ ఏరి వేసి 5 ఎకరాలు దాంట్లో కూడా మన నాయకులు అంటారు, అరే ఎందుకు ముట్టుకుంటారు, వేసేస్తే అయిపోయాయంటే. గెలుపు ఓటములు సహజం. తెలంగాణ బడ్జెట్ను ఒక్క రూపాయిని కూడా వృధా కానియనని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కూర్చున్నాడు, చేస్తా ఉన్నాడు. వేయలేదా? సార్ ఆలోచన చేయండి. గ్యాస్ ఇవ్వలేదా? మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వలేదా? రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో ఒకరికన్నా ఇచ్చిండా? ఒకరు వాడిని అన్నారు. మన కార్యకర్తలు కూడా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి చేయరు. ఇప్పటిదా మనం మాట్లాడుతాం చెప్పి నిజంగా కూడా సోషల్ మీడియాలో మనం లేదు. ఇప్పుడు మన పెద్దలు మాట్లాడేటప్పుడు మన ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. అసలు ఆలోచన ఎన్ని రావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏం చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో 2026 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో 2026 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రత్యేక అతిథులుగా సిఎస్ఎస్ రావు, రఘు కులకర్ణి, జితేందర్ సింగ్ లో హాజరై పట్టభద్రులకు డిగ్రీ ధృవపత్రాలు అందజేశారు. అనంతరం సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గోపాలరెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరానికి గాను 900 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారని, 27వ సంవత్సరంలోకి సీఎంఆర్ విద్యా సంస్థలు అడుగు పెడుతున్నాయన్నారు. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతాయుతమైన ఇంజనీర్ గా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. గ్రాడ్యుయేషన్ కి కొత్త జీవితానికి నాంది అని ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అభినవ్ రెడ్డి, సెక్రటరీ వసంతలత, డైరెక్టర్ డాక్టర్ ఏ రాజిరెడ్డి, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 14th గ్రాడ్యుయేషన్ డే సెరమనీ జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 900 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం 2026లో పాస్ అవుట్ అవుతున్నారు. వాళ్ళకి అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చి గ్రాడ్యుయేషన్ డే, అదేవిధంగా పేరెంట్స్, వాళ్ళ గార్డియన్స్ అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇది మా సిఎంఆర్ గ్రూప్లోని ఒక మంచి గర్వమైన రోజు ఈరోజు. అదేవిధంగా మన సిఎంఆర్ గ్రూప్ సంస్థ ఏర్పడి ఈ సంవత్సరం 25 సంవత్సరాలు అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మేము సిఎంఆర్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవాలు చేయబోతున్నాము. సో దీని సందర్భంగా అందరికీ కూడా మా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. పరిగి మండలం రాపూల్ గ్రామంలో బిఎల్ఓ రమ్య సమక్షంలో ఎస్ఆర్ఐ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడపకు ఎస్ఐఆర్ ఫామ్స్ చేరాయా లేదా, తిరిగి ఫామ్స్ ఓటర్లు నింపి ఇస్తున్నారా లేదా అని పరిశీలించారు కోఆర్డినేటర్ మరియు పిఎస్సిఎస్ డైరెక్టర్ నాగవర్ధన్. పరిగి మండలం రాపూల్ గ్రామంలో బిఎల్ఓ రమ్య సమక్షంలో ఎస్ఆర్ఐ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడపకు ఎస్ఐఆర్ ఫామ్స్ చేరాయా లేదా, తిరిగి ఫామ్స్ ఓటర్లు నింపి ఇస్తున్నారా లేదా, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ రోజు సందర్శించారు. ఎస్ఐఆర్ పరిగి మండల కోఆర్డినేటర్ మరియు పిఎస్ఏ డైరెక్టర్ నాగవర్ధన్ విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వెంకటేష్ మరియు యువజన నాయకులు పాల్గొన్నారు.
బిఎల్ఓ గారి సమక్షంలో ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఆర్ఐ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంది. ఈ ఓటు అనేది గ్రామంలో, రాపూర్ గ్రామంలో కానీ, పరి మండలంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బిఎల్ఓలు ప్రతి ఇంటికి ఫామ్స్ ఇచ్చారో తప్పకుండా ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఖచ్చితంగా వారం రోజుల లోపల 20 తారీఖు లాస్ట్ ఉంది. ఈరోజు ఉదయం మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఓటు ఇది ఖచ్చితంగా అనేది ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓ గారికి అందజేయాలి. వాళ్ళకి తొందరగా అందజేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరి చేసి మళ్ళీ ఆన్లైన్లో ఎక్కడం జరుగుతుంది. ఏం లోటుపాటు ఉన్నా కానీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఓటు హక్కు అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఏదైతే మీరు ఇవ్వలేరనుకో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఎంత ఇబ్బంది పడ్డా కానీ కూడా మళ్ళీ ఓటు హక్కు అది నమోదు చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది అనేది ఒక యజ్ఞంలాగా నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎవరు కూడా దేనికి వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఓటు హక్కు అయితే ఎవరున్నో ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం నుంచి ఎవరు మనం చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో చెప్పి ఖచ్చితంగా ఫామ్స్ ఎన్ని పనులు ఉన్నా కానీ కూడా ఇమీడియట్లీ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ బిఎల్ఓలకు అందజేయాలి. బిఎల్ఓలు కూడా ఇప్పటికప్పుడు నిరంతరం వాళ్ళకు సమాచారం అందించాలి. కాబట్టి ఎస్ఆర్ఐ ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. చినశంకరంపేట మండలం నుంచి సూరారం వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్. విద్యుత్ స్తంభం అడ్డు రాకుంటే తమ గుడిసెలపైకి టిప్పర్ వచ్చేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రులు. యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా చేస్తున్నామన్న పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి. కేజ్వీల్ ట్రాక్టర్ ను తార్ రోడ్డుపై తిప్పితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్. చినశంకరంపేట మండలం సంగాయిపల్లి గ్రామ శివార్లో రోడ్డుపై కేజ్వీల్ తో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ కు జరిమానా విధించిన మాలతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.